వెల్కమ్ టు ఆర్జే ఇంగ్లీష్ క్లాసెస్. మరి ఈరోజు మనం డే 13లో ఉన్నాం. అన్స్టాపబుల్ 40 డేస్ ప్లాన్. అన్స్టాపబుల్ 40 డేస్ ప్లాన్లో భాగంగా మనం ఈరోజు డే 13లో ఉండడం జరిగింది. మనం ఇప్పటి వరకు 13 డైలీ టెస్ట్లు వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్లు కంప్లీట్ చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా మన గ్రూప్లో జాయిన్ కానట్లయితే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కాండి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. అలానే ఆర్జే ఇంగ్లీష్ క్లాసెస్ అనే యాప్ను ఇన్స్టాల్ చేసుకోండి. అందులో మీకు మొదటగా అన్స్టాపబుల్ ప్లాన్ ఉంటుంది. దాంతోపాటు చార్ట్ పీడిఎఫ్ ఉంటుంది. దాంతోపాటు రైటింగ్ ఆఫ్ డిస్కోర్స్, ప్రొనౌన్సియేషన్, సౌండ్స్, యూజ్ ఆఫ్ డిక్షనరీకి సంబంధించిన అద్భుతమైన మెటీరియల్ అక్కడ ఈ యాప్లో అందుబాటులో ఉండడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ప్రతి ఫ్రైడే కూడా మనం గ్రాండ్ టెస్ట్ నిర్వహిస్తూ ఉన్నాం. ఇంగ్లీష్ కంటెంట్ సంబంధించి చాలా అద్భుతంగా రాస్తూ ఉన్నారు చాలా మంది. ఇంకా ఎవరైనా రాయని వాళ్ళు ఉంటే యాప్ని ఇన్స్టాల్ చేసుకొని ఎగ్జామ్ రాయడం మొదలు పెట్టండి. రైట్, ఈ తక్కువ టైంలో మీకు ఈ క్వశ్చన్స్ ఇవి చాలా ఉపయోగపడతాయి. ఎవ్వరు కూడా మిస్ కావద్దు. రైట్, ఇప్పుడు మనం ఇంటోనేషన్ కు సంబంధించి ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. క్వశ్చన్స్. ఇంటోనేషన్ హెల్ప్స్ us to understand. Option A, the meaning and the attitude of the speaker, the relationship between the speaker and the spoken to, the situation, all the above. ఓకేనా? ఇంటోనేషన్ ముందుగా మనకు ఇంటోనేషన్ అంటే ఏంటి? పిచ్లో చేంజ్ రావడమే ఇంటోనేషన్ అంటాం. రైజ్ అండ్ ఫాల్ ఇన్ పిచ్ అంటాం, లేకపోతే ద చేంజ్ ఆఫ్ వాయిస్ ఇన్ పిచ్ అని కూడా అంటాం. ద రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ ఏ పిచ్ ఇన్ వాయిస్ ఇస్ కాల్డ్ ఇంటోనేషన్ అంటాం. ఇది కొత్త బుక్ లో ఉన్నటువంటిది డెఫినేషన్. ద రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ ఏ పిచ్ ఇన్ వాయిస్ అంటాం. ఇన్ వాయిస్ ఇస్ కాల్డ్ ఇంటోనేషన్. ఓకేనా? ద చేంజ్ ఆఫ్ పిచ్ ఇన్ వాయిస్ ఇస్ కాల్డ్ ఇంటోనేషన్. అది కూడా కరెక్ట్. ఇక్కడ రైజ్ అండ్ ఫాల్ అనే పదం వాడడంతే. ఓకేనా? ఇది ఇంటోనేషన్ సంబంధించిన డెఫినేషన్. మరి ఆ ఇంటోనేషన్ హెల్ప్ us టు అండర్స్టాండ్ దేనికి ఉపయోగపడుతుంది? ద మీనింగ్ అండ్ యాటిట్యూడ్ ఆఫ్ ద స్పీకర్ కోసమా? ద రిలేషన్ బిట్వీన్ ద స్పీకర్ అండ్ ద స్పోకెన్ టు సిచ్యువేషన్, ఆల్ ద అబోవ్. మనకు ఇంటోనేషన్ అనేది మీనింగ్ కు మెయిన్ ఇంపార్టెంట్. ఆ తర్వాత స్పీకర్ యొక్క యాటిట్యూడ్ ను తెలుపుతుంది. ద రిలేషన్ బిట్వీన్ ద స్పీకర్ అండ్ ద స్పోకెన్ టు, ఆ రిలేషన్ ఎవరైతే మాట్లాడుతున్నారో ఎవరైతే వింటున్నారో ఇద్దరికి మధ్యలో రిలేషన్ కూడా తెలుపుతుంది. ద సిచ్యువేషన్, అక్కడ ఉన్న సిచ్యువేషన్ కూడా తెలుపుతుంది. అంటే ఇంటోనేషన్ అనేది ఈ మొత్తం నాలుగింటిని తెలుపుతుంది. రైట్, ఇది ఇంటోనేషన్ కి సంబంధించినటువంటి ఫస్ట్ క్వశ్చన్. మరి సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ద పిచ్ క్రియేట్స్ డిఫరెన్స్ ఇన్. పిచ్ అనేది దేంట్లో డిఫరెన్స్ క్రియేట్ చేస్తుంది? స్పెల్లింగ్ అండ్ మీనింగ్, ఆల్ ఆఫ్ ద అబౌవ్. మీరు బాగా చూస్తే కొత్త బుక్ లో ఇది బాగా మెన్షన్ చేయడం జరిగింది. ద పిచ్ క్రియేట్స్ డిఫరెన్స్ ఇన్ మీనింగ్ అనే పదం. మీనింగ్, పిచ్ అనేది మీనింగ్ లో డిఫరెన్స్ క్రియేట్ చేస్తుంది, స్పెల్లింగ్ లో కాదు. చూడండి, నేను ఏ విధంగా మాట్లాడతానో అతనికి ఆ విధంగా అర్థం పెడతాను. కొన్ని మాటలు మనము ఎక్కువ టోన్లో మాట్లాడామనుకోండి, అదే స్థితిలో అతను అర్థం చేసుకుంటాడు. అదే తక్కువ టోన్లో ఆ విషయం తగ్గి చెప్పినాం అనుకోండి, అతనే ఆ మాడ్యులేషన్ అతను అర్థం చేసుకుంటాడు. అంటే పిచ్ అనేది దేన్ని క్రియేట్ చేస్తారంటే డిఫరెన్స్, మీనింగ్ లో ఉన్నటువంటి డిఫరెన్స్ క్రియేట్ చేస్తుంది. ఈ విషయం మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. నాట్ స్పెల్లింగ్, మీనింగ్ లో ఉన్నటువంటి డిఫరెన్స్ క్రియేట్ చేసేది ఏంటి అని అంటే పిచ్. రైట్, ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓన్లీ మీనింగ్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మనం థర్డ్ క్వశ్చన్ చూద్దాం. డాష్ డిఫైన్స్ మచ్ ఆఫ్ ద మీనింగ్ ఆఫ్ ద స్పోకెన్ లాంగ్వేజ్ ఈస్ కన్వైడ్ బై ద ట్యూన్ టు విచ్ ఇట్ ఈస్ సెడ్. ఓకేనా? ఏమంటే స్పోకెన్ లాంగ్వేజ్ లో మీనింగ్ అనేది ఎక్కువగా ఎట్లా కన్వే అవుతుంది అంటే ఓన్లీ ట్యూన్ ద్వారా. మనకు టోన్ అంటాం, ట్యూన్ అనొచ్చు. టోన్ అన్నా ట్యూన్ అన్నా ఒకటే. కొత్త బుక్లో ఏమో ట్యూన్ అన్నాడు, మన ఓల్డ్ ఇయర్ ఏమో టోన్ అన్నాడు. రెండు కరెక్టే.
ఓకేనా. స్పోకెన్ లాంగ్వేజ్ ఎక్కువగా టోన్ ద్వారానే ట్యూన్ ద్వారానే కన్వే అవుతుంది అన్నారు అని చెప్పింది ఎవరు? ఏడబ్ల్యూ ఫ్రిస్బీనా, బ్రౌన్ గిలియనా, పి క్రిస్టోఫర్సనా, నన్నా? ఎవరు చెప్పండి? ఏడబ్ల్యూ ఫ్రిస్బీ. ఏడబ్ల్యూ ఫ్రిస్బీ ఇతను చెప్పిన మాట ఇది. కొత్త వీడియో బుక్ లో ఉంది. డిఫైన్స్ మచ్ ఆఫ్ ద మీనింగ్ ఆఫ్ ద స్పోకెన్ లాంగ్వేజ్ ఈస్ కన్వైడ్ బై ద ట్యూన్ టు విచ్ ఇట్ ఈస్ సెడ్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా, ఇది అతను చెప్పినటువంటిది. ఇంకా బ్రౌన్ గిలియన్, బ్రౌన్ గిలియన్ ఏం చెప్పాడు అది చూడండి. ద వేరియేషన్ in direction of the pitch of the voice, of the speaker. బ్రౌన్ అండ్ గిలియన్ అంటే ఇంటోనేషన్ refers to the variation in direction of the pitch of the voice of a speaker. ఇంటోనేషన్ దేన్ని రెఫర్ చేస్తుంది అంటే పిచ్ లో ఉన్నటువంటి డైరెక్షన్ ఉంటే వేరియేషన్స్ మనకు తెలియజేస్తుంది అని చెప్పింది ఏమంటే బ్రౌన్ అండ్ గిలియన్. మీరు బాగుంటుకోవాల్సింది ఏంటంటే డైరెక్షన్, వేరియేషన్ ఇలాంటి పదాలు వస్తే బ్రౌన్ గిలియన్ అని, అలానే స్పోకెన్ లాంగ్వేజ్ ట్యూన్ అని వస్తే ఏడబ్ల్యూ ఫ్రిస్బీ అని గుర్తుపెట్టుకోవాలి. ఇద్దరే మనకున్నటువంటి ఇంటోనేషన్ కు డెఫినేషన్ ఇచ్చిందని. ఎందుకు నేను ఇలా ఫోకస్ చేసి చెప్తా ఉన్నాను అంటే ఎక్కువ సెషన్స్ లో ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి ఏ సెషన్ లోనైనా క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది కాబట్టి ఇలా చెప్తాం. రైట్, 3 ఏంది? ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, 4th క్వశ్చన్ చూడండి. ఇన్ డాష్ ట్యూన్ ద వాయిస్ స్టార్ట్స్ అట్ ఏ హై లెవెల్ పిచ్ అండ్ డైస్ డౌన్ టువర్డ్స్ ద ఎండ్. ఏ ట్యూన్ లో వాయిస్ హై లెవెల్ లో స్టార్ట్ అయి తక్కువ లెవెల్లో వస్తుంది? ఫాలింగ్ ట్యూనా, రైజింగ్ ట్యూనా, ఫాలింగ్ అండ్ రైజింగ్ ట్యూనా, రైజింగ్ అండ్ ఫాలింగ్. మన టెక్స్ట్ బుక్ లో ఫాలింగ్ ఉంది, రైజింగ్ ఉంది, ఫాలింగ్ అండ్ రైజింగ్ ఉంది. రైజింగ్ అండ్ ఫాలింగ్ మనకు లేదు, అది పక్కన పెట్టాలి. రైట్, ఇప్పుడు ఆన్సర్ మనకి ఏమవుతుంది? హైగా స్టార్ట్ అయ్యి స్లోగా ఎండ్ అయ్యేది ఏ పిచ్ అంటాం? ఇది మనం ఫాలింగ్ ట్యూన్ అంటే ఇలానే కదా మనం ఇండికేట్ చేసేది. రైజింగ్ ట్యూన్ అంటే ఇలా ఇండికేట్ చేస్తాం. ఫాలింగ్ అండ్ రైజింగ్ అంటే ఇలా ఇండికేట్ చేస్తాం. ఓకేనా. ఫాలింగ్ అంటే అర్థం ఏంటి? ఫస్ట్ రైజ్ కావాలా, తర్వాత ఫాల్ కావాలి. రైజింగ్ అంటే అర్థం ఏంటి? ఫస్ట్ ఫాల్ నుంచి స్టార్ట్ అయ్యి రైజ్కి వెళ్ళాలి, అది రైజింగ్. ఇది ఫాలింగ్, ఇది రైజింగ్, ఇది ఫాలింగ్, ఇది రైజింగ్. ఇలా మీరు గుర్తుపెట్టుకోవాలి. రైట్, అంటే హై లెవెల్లో స్టార్ట్ అవుతుంది, ఫస్ట్ రైజ్ అవుతుంది, తర్వాత ఫాల్ అవుతుంది, తగ్గుతుంది. ఓకేనా. కాబట్టి హై లెవెల్ పిచ్ స్టార్ట్ అయ్యి డైస్ డౌన్ టువర్డ్స్ ద ఎండ్కి వచ్చేసరికి అది రైజింగ్ అని ఉండకపోతే మనము ఫాలింగ్ ట్యూన్ అనాలి, నాట్ రైజింగ్ ట్యూన్. హై లెవెల్లో స్టార్ట్ అయ్యి తగ్గుతున్నకూడదు, హై లెవెల్ స్టార్ట్ అయ్యి తగ్గేది ఫాలింగ్ ట్యూన్. ఓకేనా, చాలా కన్ఫ్యూజ్ అవుతా ఉంటుంది, జాగ్రత్త. రైజింగ్ ట్యూన్ కాదు, ఫాలింగ్ రైజింగ్ ట్యూన్ కాదు. రైట్, 4th క్వశ్చన్ కు ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 5th క్వశ్చన్ చూద్దాం. విచ్ ఈజ్ పాపులర్లీ నోన్ యాజ్ బట్ ట్యూన్? ఏది పాపులర్ గా బట్ ట్యూన్ అని ప్రసిద్ధి? బట్ ట్యూన్ అని దేన్ని అంటాం? ఫాలింగ్ ట్యూన్ అంటామా, రైజింగ్ ట్యూన్ అంటామా, ఫాలింగ్ అండ్ రైజింగ్ ట్యూన్ అంటామా, ఫాలింగ్ అండ్ ఫాలింగ్ మనకు లేదు. ఏదంటాము? మనం బట్ ట్యూన్ కొత్త టెక్స్ట్ బుక్ లో ఇచ్చాడు చూడండి. బట్ ట్యూన్ అని మనము ఫాలింగ్ అండ్ రైజింగ్ ట్యూన్ ని మనము బట్ ట్యూన్ అంటాం. చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. ఇది ఫాలింగ్ అండ్ రైజింగ్ ట్యూన్ ని బట్ ట్యూన్ అంటాం, ఫాలింగ్ కాదు, రైజింగ్ కాదు. కొత్త టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి క్వశ్చన్ ఇది, కొంచెం జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. రైట్, నెక్స్ట్ అండి. రైజింగ్ టోన్ ఈజ్ నాట్ యూజ్డ్ ఇన్. రైజింగ్ టోన్ మనం ఎక్కడ ఉపయోగించాము? WH క్వశ్చన్స్, రిక్వెస్ట్, గ్రీటింగ్స్, ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్. ముందు మనము ఫాలింగ్ ట్యూన్ ఆర్ టోన్ ఎక్కడ ఉపయోగిస్తాం?
అలానే రైజింగ్ 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 ట్యూన్ ఆర్ టోన్ ఎక్కడ ఉపయోగిస్తాం? అలానే ఫాలింగ్ అండ్ రైజింగ్ ట్యూన్ మనం ఎక్కడ ఉపయోగిస్తాం అనేది మనకు తెలియాలి ఫస్ట్. అప్పుడు మనము క్లారిటీగా ఆన్సర్ చేయొచ్చు. మరి ఫాలింగ్ ట్యూన్ లో మనము ఏ సెంటెన్సెస్ లను చెప్పాలి, వేటిని చెప్తాము అని అంటే ఫాలింగ్ ఇంటోనేషన్ లో మొదటగా ఓల్డ్ టెక్స్ట్ బుక్ ప్రకారం ఫస్ట్ చెప్తాను. ఆర్డినరీ స్టేట్మెంట్స్ ను ఫాలింగ్ ఇంటోనేషన్ లో చెప్పాలి. ఆర్డినరీ స్టేట్మెంట్స్ మీన్స్ మోహన్ ఈజ్ మ్యాడ్, మోహన్ ఈజ్ గుడ్, ఇట్లా స్టేట్మెంట్స్. ఆర్డినరీ స్టేట్మెంట్స్ మనం ఫాలింగ్ ట్యూన్ లో చెప్పాలి. అలానే నెక్స్ట్ వచ్చేసరికి WH క్వశ్చన్స్ ను మనము ఫాలింగ్ ట్యూన్ లో చెప్పాలి. అంటే వాట్ ఆర్ యూ డూయింగ్ అన్నది. అంటే మొదట స్టార్ట్ రైజ్ కావాలి, తర్వాత తగ్గాలి, రైట్. మరియు నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏం ఉపయోగిస్తాము అని అంటే ఆర్డర్స్ కమాండ్స్ చాలా ఇంపార్టెంట్. ఆర్డర్స్ ను కమాండ్స్ ను మనము ఫాలింగ్ ఇంటోనేషన్ లో చెప్తాం. అంటే షట్ ద డోర్, బ్రింగ్ యువర్ బుక్, టెల్ హిమ్ టు గో. అంటే చూడండి, షట్ ద డోర్ అన్న మనము షట్ ద డోర్ వచ్చేసరికి ఫాల్ అవుతుంది. ఇక్కడ మనం ఇట్లా మనం ఇండికేట్ చేయాలి ఫాలింగ్ ట్యూన్ అని. ఓకేనా. ఫస్ట్ రైజ్ షట్ ద డోర్ అంటే ఇక్కడ ఫాలింగ్ పూర్తిగా జరిగింది కాబట్టి ఏ వర్డ్ కంటే ముందు మనం ఫాలింగ్ ట్యూన్ ని ఉపయోగించాలి. ఆర్డర్ కమాండ్స్, అలానే నెక్స్ట్ ఎక్స్క్లామేషన్స్ కూడా మనం ఫాలింగ్ ట్యూన్ లో చెప్పాలి. హౌ బ్యూటిఫుల్, వాట్ ఏ ఫైన్ డే, హౌ నైస్ ఆఫ్ యూ. అంటే వీటిని మనం ఎలా చెప్పాలి? ఫాలింగ్ ఇంటోనేషన్ చెప్పాలి అకార్డింగ్ టు న్యూ టెక్స్ట్ బుక్ ప్రకారం. ఓకేనా. దాని తర్వాత క్వశ్చన్ ట్యాగ్స్ ని మనం దేంట్లో చెప్పాలి అని అంటే ఫాలింగ్ ట్యూన్ లోనే చెప్పాలి. దీంట్లో కూడా ద స్పీకర్ ఈజ్ సీకింగ్ అన్ అగ్రిమెంట్ కోసం అడిగినప్పుడు ఫాలింగ్ ట్యూన్ చెప్పాలి. అంటే షీ ఈజ్ వెరీ బ్యూటిఫుల్, ఈజ్ ఎట్ షీ కాదా అంటే ఎస్ బ్యూటిఫుల్. ఇట్లా అగ్రిమెంట్ తెలియజేసినప్పుడు మనము ఫాలింగ్ ట్యూన్ ని చెప్పాలి. ఇవి మీరు బాగా గుర్తు పెట్టుకోవాల్సినటువంటి ఫాలింగ్ ట్యూన్స్. మరి రైజింగ్ టోన్ లో మనకు ఏమొస్తాయి? రైజింగ్ టోన్ లో మెయిన్ గా ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అన్ని కూడా రైజింగ్ టోన్ లో చెప్పాలి. దాంతో పాటు రిక్వెస్ట్లను కూడా మనము రైజింగ్ టోన్ లో చెప్పాలి. అంటే ప్లీజ్ క్లోజ్ ద డోర్, వుడ్ యూ ఓపెన్ ద విండో, ఇలాంటివన్నిటిని కూడా రైజింగ్ లో చెప్పాలి. ఓకేనా. అలానే గ్రీటింగ్స్ కూడా మనము రైజింగ్ లో చెప్పాలి. ఓకేనా. అలానే WH క్వశ్చన్స్ కూడా ఎలా ఉండాలి అంటే ఇవి వామ్ అండ్ ఫ్రెండ్లీగా అడిగినప్పుడు ఇట్లా ఎవరో కాబట్టి ఫ్రెండ్స్ ఫ్రెండ్లీగా ఏమడుగుతాం, అలాంటి క్వశ్చన్లు అడిగినప్పుడు మాత్రం WH వర్డ్స్. ఇవి మీరు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటివి. ఇవి గుర్తుపెట్టుకోండి. ఇవి దీంట్లో ఉండాలని గుర్తుపెట్టుకోండి. ఈ రెండు WH వర్డ్స్ ఒక్కటి తేడా గుర్తుపెట్టుకోండి, రైట్. అది కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు, తేడా గుర్తుపెట్టుకోండి. వామ్ అండ్ ఫ్రెండ్లీ అంటే ఫాలింగ్, మిగతాదంతా రైజింగ్, మిగతాదంతా ఫాలింగ్ లోనే మీరు ఉపయోగించాలి. చాలా 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 ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫాలింగ్ అండ్ రైజింగ్ లో ఏమేమి ఉపయోగిస్తాం? అపాలజీస్ అన్ని కూడా ఫాలింగ్ రైజింగ్ లో చెప్పాలి. అలానే అన్ప్లెజెంట్ న్యూస్ ఎక్కడ చెప్పాలి అని అంటే ఫాలింగ్ అండ్ రైజింగ్ టోన్ లో చెప్పాలి. అలానే అప్రహెన్షన్స్ అంటాం. కొత్త టెక్స్ట్ బుక్ లో ఉంది ఈ పదం, చాలా జాగ్రత్త పెట్టుకోండి. అప్రహెన్షన్స్ అంటే ఏంటి అంటే భయాలను కూడా మీరు ఫాలింగ్ అండ్ రైజింగ్ టోన్ లో చెప్పాలి. ఓకేనా. అలానే ఇంప్లికేషన్స్ వాడేటప్పుడు, ఇంప్లికేషన్ అంటే చిక్కులు చికాకులు అంటాం కదా,
ఆ ఇంప్లికేషన్స్ కూడా ఫాలింగ్ రైజింగ్ లోనే చెప్పాలి. ఓకేనా. డౌట్స్ ను కూడా మనము ఫాలింగ్ రైజింగ్ లో చెప్పాలి. ఇవి మీరు బాగా గుర్తు పెట్టుకోవాల్సినటువంటి విషయం. ఓకేనా. ఇది చాలా 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 ఇంపార్టెంట్. అలానే లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ను చదివేటప్పుడు ఫాలింగ్ టోన్ యూజ్ చేయాలి. అదొకటి కొంచెం గుర్తుపెట్టుకోండి. ఓకేనా. మనకు లాస్ట్ ఇయర్ మనకు టీజీటీ వాళ్ళకు ఒకటి అడిగాడు, ఎన్యూమరేషన్ అన్నాడు. ఎన్యూమరేషన్ అని అడిగి, ఎన్యూమరేషన్ అనేది ఏ టోన్ కిందికి వస్తుంది అన్న. ఎన్యూమరేషన్ చాలా ఇంపార్టెంట్. ఎన్యూమరేషన్ అనేది ఏ టోన్ కిందికి వస్తుంది అంటే ఇది ఇక్కడ గణన అని అర్థం చేసుకోవాలి. అంటే ఏదైనా కానీ గణన చేస్తే మనం ఏం వాడాలంట, ట్యూను రైజింగ్ టోన్ వాడాలి. ఏం వాడాలి? రైజింగ్ ట్యూన్ వాడాలి అంటే. కొత్త టెక్స్ట్ బుక్ లో ఏమిటో తెలుసా, గణన అంటే మనం 1 2 3 4 కూడా కావచ్చు, కానీ న్యూ టెక్స్ట్ బుక్ లో స్పెసిఫిక్ గా మెన్షన్ చేసింది అని ఏంటంటే కౌంటింగ్ నెంబర్స్ అని మెన్షన్ చేశాడు. కౌంటింగ్ నెంబర్స్ అని మెన్షన్ చేసి ఏం చేశాడో తెలుసా, 1 అని చెప్పి రైజింగ్, 2 3 4 5 6 7 ఇలా వాడాడు. ఓకేనా. వీటినేమో ఎగ్జాంపుల్స్ కింద ఫాలింగ్ రైజింగ్ కింద చూపెట్టడం జరిగింది. రైట్. ఇంకా అట్లా గుర్తు పెట్టుకోండి. ఒకవేళ అడిగితే కౌంటింగ్ నెంబర్స్ అని ఫాలింగ్ రైజింగ్ కింద చూపెట్టండి. ఎన్యూమరేషన్ అనే పదం వాడాడు అనుకోండి, రైజింగ్ టోన్ వాడండి. ఇది అన్నిటినీ మీ ఒక చోట తీసుకొచ్చి మీకు క్లారిటీ ఇస్తున్నా. ఫాలింగ్ అండ్ రైజింగ్ బిట్టు మిస్ కాకూడదు, మిస్ చేయకండి ఎట్టి పరిస్థితులలో కూడా. ఓకేనా. అలానే కొత్త టెక్స్ట్ బుక్ లో ఏమి ఇచ్చాడు అని అంటే ఇక్కడ ఆర్డినరీ స్టేట్మెంట్స్ ఇచ్చి ఇక్కడేమో అసర్టివ్ స్టేట్మెంట్స్ అని ఇచ్చాడు. అసర్టివ్ స్టేట్మెంట్స్ అంటే ఐ వాజ్ రైట్ ఇన్ మై పాయింట్. ఆర్డినరీ స్టేట్మెంట్స్ వేరు, అసర్టివ్ స్టేట్మెంట్స్ వేరు. ఓకేనా. అలానే స్టేట్మెంట్స్ విచ్ ఆర్ కంప్లీట్ అండ్ డెఫినెట్, ఇంకా మీకు ఎక్కువ వెళ్ళండి, ఇది వరకు చూసుకుంటాను. అసర్టివ్ స్టేట్మెంట్ అని పదం వాడినాడు అనుకో, రైజింగ్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇది ఇంటోనేషన్ సంబంధించిన ఎక్స్ప్లెనేషన్. ఇప్పుడు రండి, రైజింగ్ టోన్ ఈజ్ నాట్ యూజ్డ్ ఇన్. రైజింగ్ టోన్ ఎక్కడ వాడడం? రిక్వెస్ట్ లో వాడతాం, గ్రీటింగ్స్ లో వాడతాం, SR లో వాడతాం. ఇక్కడ వాడడం WH క్వశ్చన్స్ లో వాడతాం. ఓకేనా. కాబట్టి 6th క్వశ్చన్ కు 1 ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 7th క్వశ్చన్ చూడండి. We say yes or no type questions with yes or no type question ఎలా చెప్తాం? రైజింగ్ టోనా, ఫాలింగ్ టోనా, ఎనీ టోనా, ఫాలింగ్ టోనా? ఎస్ఆర్, ఇది మళ్ళీ ఫాలింగ్ టోనే పడింది. ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ ఏంటో చెప్తాం? రైజింగ్ టోన్ తో చెప్తాం. దేంతో చెప్పాలి? రైజింగ్ టోన్ తో. చాలా ఇంపార్టెంట్. ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ ను రైజింగ్ టోన్ తో చెప్పాలి. మరి 8th చూద్దాం లాస్ట్. వి సే ఎక్స్క్లమేషన్ ను దేంతో చెప్పాలి అన్న? ఫాలింగ్ ట్యూన్ తో చెప్పాలి. రైజింగ్ తో కాదు, రైజింగ్ కాదు, రైజింగ్ ఫాలింగ్ మనకు అసలే లేదు. కాబట్టి దేంతో చెప్పాలి? ఎక్స్క్లమేషన్స్ ఫాలింగ్ ట్యూన్ తో చెప్పాలి. మరి 9th చూడండి. ఇప్పుడు మనం నావెలిస్ట్ దగ్గరికి వచ్చినాం. ఇప్పటితో మనము 13 × 10 130 నావెలిస్టులు మనకు కంప్లీట్ కావడం జరిగింది. ఈ రోజుతో నావెలిస్టులు మనకు కంప్లీటెడ్. మనకి ఇచ్చినటువంటిది ఏంటి? పోయెట్స్, ఎస్సేయిట్స్, నావెలిస్టులు అండ్ డ్రామాటిస్ట్ అండ్ దేర్ వర్క్స్. మనకు నావెలిస్ట్ మనం కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ మనకు పోయెట్స్, ఎస్సేయిస్ట్, డ్రామాటిస్ట్ ఉన్నారు. నెక్స్ట్ ఎస్సేయిస్ట్ చూద్దాం. నెక్స్ట్ రేపటి నుంచి ఈ సెషన్ లో మీకు ఎస్సేయిస్ట్ నుంచి ఎగ్జామ్ వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది. అందరూ కూడా వాట్సాప్ గ్రూప్ లో చూడండి, దాని ద్వారా ప్రిపేర్ కండి. అక్కడ నేను చార్ట్లు ఏం ప్రిపేర్ కావాలి, ఎలా ప్రిపేర్ కావాలని చెప్తాను. చార్ట్ ఇంకా తీసుకోనట్లయితే ఇంకో 2 తీసుకోండి. 8978062862 అనే నెంబర్ మీకు సంప్రదిస్తే ఇంగ్లీష్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం క్లారిటీ మీకు ఇవ్వడం జరుగుతుంది. రైట్. మరి ద నావెల్ వార్ అండ్ పీస్ రిటర్న్ బై, వార్ అండ్ పీస్ నావెల్ ను రాసింది ఎవరు? లియో టాల్స్టాయ్, హార్మర్, జాన్ స్టైన్బెక్,
గ్యాబ్రియల్ గార్సియా మార్క్విస్. ఎవరు రాశారు? వార్ అండ్ పీస్ అనే నావెల్ను రాసింది ఎవరు? లియో టాల్స్టాయ్ రాశారు. లియో టాల్స్టాయ్ దీంతో పాటు ఇంకొకటి రాశారు నావెల్, ఏంటి? అన్నా కరేనినా. అన్నా కరేనినా అనే నావెల్ కూడా రాసింది ఎవరంటే లియో టాల్స్టాయ్. చాలా ఇంపార్టెంట్, బాగా ఎవరికోకి ఖచ్చితంగా వస్తుంది. ఓకేనా? అలానే నెక్స్ట్ హామర్. హామర్ రాసింది ఏంటంటే ద ద ఒడిస్సే. ద ఒడిస్సే. ఒడిస్సే ఎలా అయినా వాళ్ళకి మన సంబంధం మనకు రావాలంతే. హార్మర్ ఒడిస్సే అని గుర్తుపెట్టుకోండి. జాన్ స్టెయిన్బెక్. జాన్ స్టెయిన్బెక్ రాసినటువంటి నావెల్ ఏంటంటే ద గ్రేప్స్ ఆఫ్ వ్రాత్. ద గ్రేప్స్ ఆఫ్ వ్రాత్ రాసింది ఎవరంటే జాన్ స్టెయిన్బెక్. ఓకేనా? బ్లాక్ గ్రేప్స్ అని గుర్తుపెట్టుకోండి. బ్లాక్ గ్రేప్స్ అని గుర్తుపెట్టుకోండి. గ్యాబ్రియల్ గార్సియా మార్క్విస్. గ్యాబ్రియల్ గార్సియా మార్క్విస్ రాసింది ఏంటంటే 100 Year of Solitude. 100 Year of Solitude. 100 Year of Solitude రాసింది ఎవరు? గ్యాబ్రియల్ గార్సియా మార్క్విస్. చూడండి, క్విజ్ లో 100 క్వశ్చన్స్ ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. ఈజీగా మీరు గుర్తుపడతారు. రైట్? ఇలా ఈజీగా లింక్ చేసుకుంటూ పోతే మీరు ఈజీగా ఆన్సర్ చేయగలరు. 9వ క్వశ్చన్ ఆన్సర్ ఏంటి? లియో టాల్స్టాయ్ ఇస్ ద రైట్ ఆన్సర్. మరి ఈ సెషన్ లో లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ ద సౌండ్ అండ్ ద ఫ్యూరీ రిటర్న్ బై విలియం ఫాల్క్నర్. బి క్రైమ్ అండ్ పనిష్మెంట్ ఫ్యోడర్ డస్టోవ్స్కీ. Choose the correct option in the B of above. Only A is correct, only B is correct, both A and B are correct, both A and B are wrong. The Sound and the Fury written by William Faulkner, correct. Crime and Punishment Fyodor Dostoevsky, ఇది కూడా కరెక్ట్. అంటే ఇక్కడ both A and B are correct is the right answer. ఓకేనా? చూడండి, డస్ట్బిన్ లో వేయకపోతే పనిష్మెంట్ ఇస్తారని గుర్తుపెట్టుకోండి. డస్టోవ్స్కీ అంతే మనకు గుర్తుండాలంటే. ద సౌండ్ అండ్ ద ఫ్యూరీ విలియం ఫాల్కనర్ ఇది ఒకటి ట్రై చేయండి. సౌండ్ ఫ్యూరీ ఫాల్కనర్ ఇలా అని గుర్తుపెట్టుకోండి. రైట్? ఇంతటితో మనకు 10 క్వశ్చన్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది. మనకు ఇంటోనేషన్ ఇంతటితో మీకు క్లారిటీగా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. రైట్? ఇంకెవరైనా మన యాప్ డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ఆర్జే ఇంగ్లీష్ క్లాసెస్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అన్స్టాపబుల్ 40 days ప్లాన్ ఓన్లీ 29 రూపీస్కే మీకు అందించడం జరుగుతుంది. అందరు కూడా రిజిస్ట్రేషన్ చేసుకొని కోర్స్ పర్చేజ్ చేసుకోండి. దాంతోపాటు మన ఛానల్ ఇంకా ఎవరైనా మొదటిగా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. రైట్? థ్యాంక్ యూ సో మచ్.